27 నుండి 2వ తారీఖు వరకు మంత్రాలయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాఘవేంద్ర స్వాముల వారి ఈ ఆరాధన మహోత్సవం నిమిత్తంగా 27వ తారీఖు ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది, 29 రాఘవేంద్ర స్వాముల వారి పూర్వారాధన. ఆ రోజు విశేష కార్యక్రమం ఏంటంటే, ఒకటి రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి. సాయంత్రం యోగీంద్ర సభ మంటపం బయట ఉన్నటువంటి వేదిక పైన రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి, మన మఠం యొక్క విశిష్టమైనటువంటి ప్రశస్తి ప్రదానం. ఒక విద్వాంసులకు, ఇంకొకరు సమాజ సేవకులు, అలాగే ఎడ్యుకేషనిస్టు, ఇలాంటి వాళ్ళకు ఇవ్వడం అనేటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఎన్ వాదిరాజాచార్య వారికి ఈసారి విద్వాంసులకు ఇచ్చేటువంటి రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తిని ఇస్తున్నాం. ఆయన వైద్య సుబ్రహ్మణ్యం అనేటువంటి ఆయనకు రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తిని ఈసారి మనం ఇస్తున్నాం. ఈ ఈరోలకు రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి ప్రదానం 29వ తారీఖు పూర్వారాధన రోజు బయట ఉన్నటువంటి వేదికలో జరుగుతుంది. ఇక 30వ తారీఖు రాఘవేంద్ర స్వాముల వారి మధ్యారాధన మహోత్సవం. ఆ మధ్యారాధన మహోత్సవంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క మహాపంచామృతాభిషేకం. రాఘవేంద్ర స్వాముల వారి మూల బృందావనానికి మహాపంచామృతాభిషేకం అనేటువంటిది జరుగుతుంది. ఆ పంచామృతం అయిన తర్వాత ఈ బంగారు రథోత్సవం లోపల ప్రాకారంలో ఆయన ఇక్కడ జరుగుతుంది. ఆయన గ్రంథాలు, పాదుకలు ఇవన్నీ ఉంచి ఆ తర్వాత అదే రోజు సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమం కూడా పరిమళ పుష్కరిణిలో ఉంటుంది. ఇక 31వ తారీఖు ఉత్తరారాధన మహోత్సవం. ఆ రోజు రాయుల వారు సంస్కృత పాఠశాలకు ఊరేగింపుతో వెళ్ళి అక్కడ పూజలు అందుకొని ఇక్కడ విచ్చేసిన తర్వాత వసంతోత్సవం, రంగు చల్లడం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమం అయిన తర్వాత మహారథోత్సవానికి ఊరేగింపుతో వచ్చి మహారథోత్సవాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చి అక్కడ ఉత్సవాలన్నీ జరుగుతాయి. ఆ రోజు పూల వర్షం హెలికాప్టర్ ద్వారా భక్తుల సేవలతో జరుగుతాయి. మహారథోత్సవం మంత్రాలయ ప్రముఖ వీధుల్లో ఊరేగింపుతో వెళ్ళి రాఘవేంద్ర కూడలి సర్కిల్ దగ్గర పోయి మళ్ళా తిప్పుకుని మఠానికి రావడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ఆ కార్యక్రమం జరుగుతుంది. అందులో వివిధ కళాతండాలు, భజన మండళ్ళు, అలాగే వాద్యాలు, ఇవన్నీ కూడా విశేషంగా ఉంటుంది. సర్వ సమర్పణోత్సవం, సప్తరాత్రోత్సవాల యొక్క ముగింపు కార్యక్రమం అనేటువంటిది ఆ రోజు జరుగుతుంది. అన్ని వాహనాలను చక్రరథంలో ఉంచి విశేష పూల అలంకరణ, పల్లకి తదితర ఉత్సవాలను అక్కడ ఉంచుతూ ఈ ఉత్సవ కార్యక్రమాన్ని చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించి సర్వసమర్పణోత్సవ కార్యక్రమాన్ని అంతటితో ముగింపు అనేటువంటిది జరుగుతుంది. ఈ 7 రోజుల్లో ఉదయం నిర్మాల్య విసర్జన, పంచామృతాభిషేకం, ఉత్సవరాయల పాదపూజ, భక్తులకు అక్షంతలు, ముద్రాధారణ, అలాగే మూలరాముల వారి మహాపూజ కార్యక్రమం, అన్న ప్రసాద వితరణ అనేటువంటిది ఇది ఉదయం జరిగేటువంటిది. ఇదే సందర్భంలో ఉదయం మఠం ప్రాంగణంలో ఉన్నటువంటి వేదికలో విద్వాంసుల ఉపన్యాసాలు, అలాగే భజనలు, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇక సాయంత్రం బయట ఉన్నటువంటి యోగీంద్ర సభా మంటపంలో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శన, సంగీత కార్యక్రమాలు, వీణ వాదన మొదలగు వాద్య కార్యక్రమాలు, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతుంది. వసతి, దర్శన వ్యవస్థ, అలాగే వయోవృద్ధులకు ప్రత్యేక దర్శన వ్యవస్థ, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన వ్యవస్థ, అంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లులు వాళ్లకు ప్రత్యేకమైనటువంటి దర్శన వ్యవస్థ అనేటువంటిది చేయడం జరిగింది. సేవాకర్తలకు వేరే దర్శన వ్యవస్థ, అలాగే జనరల్ దర్శనం, ధర్మ దర్శనం అంటే జనరల్గా రావడం దర్శనంలో, అది దర్శనం క్యూ కాంప్లెక్స్ ద్వారా అమ్మవారి దేవస్థానం వెనక భాగంలో ఈశాన్య భాగం నుండి లోపలికి వచ్చి ఓవర్ బ్రిడ్జ్ ద్వారా ఇక్కడ దిగి దర్శన కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. వచ్చేటువంటి ఆరాధనోత్సవాలకు ఇచ్చేసేటువంటి భక్తులకు
ఉచిత అన్నదానం, అలాగే ఫిల్టర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ, ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ వ్యవస్థ, ఇవన్నీ కూడా మఠం తరపున చేయడం జరిగింది. ఈసారి భక్తుల సహకారంతో నంద్యాలకు చెందినటువంటి రాఘవేంద్ర బ్యాంకింగ్ స్కూల్ అదేదో ఉంది, వాళ్ళ తరపున దాదాపుగా 5 నుండి 6 బస్సులను ఇక్కడ తెప్పిస్తున్నాం. వాళ్ళ ద్వారా వాళ్ళు ఇక్కడ విచ్చేసి ఉచిత బస్సు అంటే మన గోశాల, ఆంజనేయ స్వామి, అలాగే నది ఒడ్డున రావడానికి వెళ్ళడానికి ఇవన్నిటికి కూడా ఉచిత వ్యవస్థ. దీన్ని ఎందుకు చేశామంటే ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసు వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ అనేటువంటిది ఒక వ్యవస్థ చేసుకుంటున్నారు. దానికి సహకారంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత బస్సుల్లో మనం తీసుకుని వచ్చి మఠం ముందు దించడం కానీ, నది ఒడ్డున దించడం కానీ, బస్టాండ్ దగ్గర తీసుకువెళ్ళడం కానీ, ఇవన్నీ ఉచితంగా ఫ్రీ సర్వీస్ దాన్ని చేయడం ద్వారా ఎంతో కొంత ట్రాఫిక్ సమస్యలను మనం నివారించవచ్చు అనేటువంటిది ఆ ఒక ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇది సక్సెస్ అయితే శాశ్వతంగా ఉచిత బస్, ఎలాగైతే తిరుమలలో కొండపైన ఉచిత శ్రీవారి దర్శన ఇది బస్సు సేవ ఉంది కదా, అలాంటిది మంత్రాలయంలో పెడితే రోజు కూడా మనకు ట్రాఫిక్ అంతరాయం తప్పవచ్చు అని మేము అనుకుంటున్నాము. ఈ ట్రయల్ బేస్ కింద ఆరాధనలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఆంధ్ర ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది కలదేవకుంట వీళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. రాయచూరులో నవోదయ కాలేజ్ వాళ్ళని, మరి ఇతర కొంతమంది డాక్టర్స్ను కోరడం జరిగింది. వాళ్ళంతా ఇక్కడ విచ్చేసి ఫ్రీ మనకు మెడికల్ ఎయిడ్ సర్వీస్ను వాళ్ళు కూడా డాక్టర్స్ అంతా ఇక్కడ పంపించి అందిస్తారు. మందులన్నీ మా మఠం నుండి ఫ్రీగా మేము వచ్చే భక్తులకు కానీ, గ్రామస్తులకు కానీ, చుట్టుపక్కల పల్లెల వాళ్ళకు కానీ ఈ ఆరాధనోత్సవం ఎప్పుడూ ఫ్రీగానే ఇస్తున్నాము. ఆరాధనోత్సవాల్లో ఇంకా విశేషంగా దాన్ని ఏర్పాటు చేయడం